హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఈజీ అండ్ రెగ్యులర్ రెసిపీతో వచ్చేసానండి విత్ రెగ్యులర్ ఐటమ్స్. మెయిన్గా ఇది ఏంటంటే లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు. యూజువల్గా అర్లీ మార్నింగే లంచ్ బాక్స్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళకి నా వీడియో మొత్తం చూస్తే మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుందండి. అండ్ రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. ఆనియన్, మిర్చి, టొమాటో అండ్ కొత్తిమీర. సో బౌల్ పెట్టుకొని బౌల్ వేడెక్కింది చూడాలండి. వేడెక్కిన తర్వాత మాత్రమే ఆయిల్ పోయాలి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసేస్తున్నాను. అండ్ ఆయిల్ కూడా వేడెక్కేదాకా వెయిట్ చేయాలండి. వెయిట్ తర్వాత రెగ్యులర్ మన పోపు దినుసులు అన్నీ వేసేసాను నేను. తర్వాత మిర్చి మెయిన్గా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో ఫ్రై అవుతే ఏంటంటే బాగుంటుంది అండ్ కారం కూడా ఎక్కువ అనిపించదు. తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత వెల్లుల్లి నేను దంచి వేసుకున్నానండి. అరోమా అనేది వస్తుంది అన్నట్టు. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో మెయిన్గా మిర్చి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ అది నేను పసుపు వేసానండి. నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది, నేను కాస్త పసుపు ఎక్కువే వాడతాను. అండ్ కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ చెప్పాను కదండి, 4 టొమాటోస్ తీసుకున్నాను. అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి సో వేసేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కింది కాబట్టి సో మన టొమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోతుంది తొందరగా. అండ్ ఇప్పటి నుంచి ఏంటంటే మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. సో టొమాటోస్ అన్నీ సాఫ్ట్ అవ్వాలి అండ్ మంచిగా కుక్ అవ్వాలి. కుక్ అయినంత వరకు వెయిట్ చేయాలండి. స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ తర్వాత నేను బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు ఏదైతే నేను మైసూర్ పప్పు వాడుతున్నానండి, మైసూర్ పప్పు వేసి మొత్తం మనం మసాలా ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ మసాలాకి అంతా కలిపేసుకోవాలండి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే నేను పప్పు పక్కనే కుక్ చేసుకున్నానండి సైమల్టేనియస్గా. ఇటు మసాలా, టొమాటోస్ ఇంకా పప్పు రెండు ఒకటేసారి పెట్టుకోవడం వల్ల ఏంటంటే నాకు టైం సేవ్ అవుతుంది. అండ్ మార్నింగ్ మనం హడావిడిగా వెళ్తున్నాం కాబట్టి దీంతో కొంచెం టైం అన్నది ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఎక్కువ ఏం పట్టదు పప్పు కాబట్టి. అండ్ మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఏంటంటే అడుగంటకుండా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. విత్ లో ఫ్లేమ్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుందండి. నేను చెప్పాను కదా టైం సేవింగ్ అన్నది. యూజువల్గా ఏంటంటే పప్పు వేసిన తర్వాత మనం టొమాటోస్ వేస్తే అవి బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇలా వేస్తే ఏంటంటే అటు పప్పు ఇంకా టొమాటోస్ తొందరగా సాఫ్ట్ అయిపోతాయి కాబట్టి ఈజీ అయిపోతుంది. సో లాస్ట్లో ఏంటంటే పప్పు ఉడికిన తర్వాత మనకు కొద్దిగా ఆయిల్ అనేది ఇలా పైకి వస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఆల్మోస్ట్ పప్పు ఉడికిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం గ్యాస్ ఫుల్ పెట్టేశాను. పెట్టిన తర్వాత అది బాయిల్ అయిపోతుంది చూడండి. బాయిల్ అవుతుంది కదండి, ఇప్పుడు ఏం లేదు, గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అండ్ నా స్టైల్ ఆఫ్ కుకింగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.